పులి స్టాప్. ఓకే. మరొక జన్మ నీకు ఉంటుంది, నువ్వు అది జీవితాంతరం చేయాలి అమ్మవారి తల్లికైనా. మధ్య మధ్య నీ డబ్బు జనం తెలియదు మర్చిపోతావు, మర్చి మరి వదిలేస్తాం అప్పుడు. వదిలేమా ఇప్పుడు ఈ విషయం మీకు ఎలా తెలిసింది స్వామి? ఇప్పుడు అమ్మవారికి మనం దర్శించుకుంటే మనం అదే జీవించున్నంత కాలం మనతోనే ఉంటారు, తర్వాత మనతో ఉండరు. పుణ్యంతి మర్తంత లోకం అంటారు. వీళ్ళతో చేసిన పుణ్యఫలం మనం ఉన్నంతే ఊరుకుంటది, మనం పోయేటంటే తర్వాత చదివి ఉండదు, ఉండవు, ఎవరికి ఉండవు. ఎవరు ఎంతమంది సాధులు ఇవి చెప్తారు కదా, మునులు ఇంత చెప్తారు చూడండి. మన ఇందులో టీవీలో చెప్తారు అన్ని ఆశా మమకారులు కూడా చెప్తారు. రేపు మీకు అది కొలుగుతుంది, ఇది కొలుగుతుంది, డబ్బు కొలుగుతుంది, ధనం కొలుగుతుంది, మీకు సంతానం కొలుగుతుంది, ఉద్యోగాలు వస్తారు, వ్యాపారాలు అన్ని చెప్తారా? అవి వచ్చిన తర్వాత వ్యాపారం ఉంటుందా? ఉండదు. ఉద్యోగం ఉంటుందా? ఉండదు. ఏమండి ధనము సంపద ఉంటుందా? ఉండదు. మరి ఉండడానికి ఎందుకు మన తపన పేడాలా? ఉండేది ఎవడు? స్వామి పరమాత్మ ఉండేవాడు, ఆయనకే మనం పట్టుకోవాలి. ఈ ఆయన్ని పట్టుకుంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నట్టే, ఈ ప్రపంచం అంతా నీ దగ్గర ఉన్నట్టే. ఎవరికి పట్టుకుంటే? ఈ స్వామి పట్టుకుంటే, శివయ్యకి. ఈయన పట్టుకుంటే మనకి ఇస్తారు, ఇచ్చేసి మనం వదిలేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఒక ఇదే కదా, వాళ్ళు ఇచ్చింది తెలికి ఇచ్చింది. అలా పట్టుకుని వాళ్ళకు ఉంటావు అనుకో, వాళ్ళు నీకు చెప్పేస్తారు, అక్కడ చేరిపోతావు. దేవతా రూపంలో ఆత్మరూపంలో మాకు ఎప్పుడు నువ్వు వాళ్ళకి బాగా చేస్తే, ఆశా మమకారంతో చేసిన ఏ వస్తువు కానీ ఫలితం నీకు చెక్కదు. ఆశ అనేది మంచి ఆశ అనేది పిశాచి. అండి ఆ పిశాచి ఉంటే నీకు ఏడు ఉంటుంది, దైవత్తి ఉండదు. వాడు చేసినంత వరకు అతను మనం నాశనం అయిపోతుంది, మనం అంతా చేసేది. అది అనమాట ఆశ అనేది ఒక పిశాచి. కోరికలతో కూడినది అనమాట. ప్రతి ఆశ కోరికలతో కూడినది. ప్రతి మనిషికి అది లేకపోతే చేయడు. ఆశ ఉంటేనే ఇలా ఆయన గురించి ఇలా అందరూ వచ్చి ఇవన్నీ చేస్తారు. దేవుడు దర్శించుకున్నా దేవుడు సేవ చేస్తున్నా రావడం లేదు. ఏదో ఒక కోరిక మీద వస్తారు, మోహం అనమాట. ప్రకృతి వీళ్ళంతా ప్రకృతి పట్టుకునే నడుస్తారు. ప్రకృతికి ఎవరు జయించలేదు, చాలా కష్టం. భగవద్గీత మొత్తం అవకాశం పెట్టిన వాళ్ళలాగా అన్నారు మీరు. దానికి ఏంటంటే స్వామి, వీటి విభూతులు అంటారు అనమాట. మీరు చెప్పింది ఈ ప్రపంచంలో ఉన్న దేవతలు విభూతులు. విభూతులు అంటే భూతములు అంటారు అనమాట. విభూతులు అంటే దేవతా రూపంలో అనమాట. వీళ్ళందరూ ఈ ప్రపంచంలో ఉన్న ఈ దేవుళ్ళనో, ఈ ఆడ దేవుళ్ళనో దేవతా రూపంలో. దేవతలు మనకు వరాలు ఇచ్చేవారు కానీ మనకి మోక్షానికి తీసుకెళ్లేంత వారు కాదు. వాళ్ళకి మోక్షానికి తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళతో అంత పని మనం చెయ్యాలి. చేస్తే వాళ్ళు మనకు తీసుకెళ్తారు. మరి నువ్వు ఆశా మమకారంతో వాళ్ళతో ఎల్లప్పుడు చేసినప్పుడు నీకెప్పుడు మోక్షం దొరుకుతుంది? వాళ్ళ వల్ల వాళ్ళు కోరికలు ఇచ్చినట్టు వారే. కోరికలు నీకు ఏది కావాలంటే వాళ్ళు ఇస్తూనే ఉంటారు. నువ్వేం చెయ్యవు, నువ్వు అక్కడ దొరకదేవి దగ్గరికి వెళ్ళు, నీకేం కావాలంటే అది ఇచ్చేది, అక్కడితో వదిలేస్తావు. దీని మీద పాటలాడి అది ఏటు మనకు వచ్చింది దాని మీద మనం డెవలప్మెంట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు దేవతని మర్చిపోతాం. మరి ఎక్కడ ఉంది అంతవరకే నీ పూజ. మళ్ళీ నువ్వు మరి చేయలేవు. అది అంతవరకు మళ్ళీ ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తారు. కాదు, కొంతవరకు నీ టైం అయిపోద్ది. ఈలోగా నీకు చర్చి సామాన్లు ఒడిగిపోతాయి, యవ్వనము బాల్యం అంతా పోయేది, ఈ డబ్బు దాని అంతా పెరిగిపోద్ది. అప్పుడు ఏటవుతుందంటే నీ కుటుంబ సభ్యులకి లాస్ట్ లో మనకి ఏదో ఒక వ్యాధి వచ్చేది. పాపం పండిపోయి సంపాదించేస్తున్నా. అవును, సంపాదించిన తర్వాత మన పిల్లలు పెళ్ళిళ్ళు పేరెంట్ గా అన్ని చేసేస్తాం. చేసి కానీ ఏటవుద్ది స్వామి, అప్పుడు ఏటవుతారంటే వీళ్ళు మన మీద తిరుగుబాటు అయిపోతారు. ఈయనకి ఒక కష్టం వచ్చారు, దీనికి అవును మరి చూడరు, సంపాదించినంత మాత్రం చూస్తారా ఈయన ఏదో మూలకి ఉండిపోతాయి. చూసి ఏటవుతుంది మనిషి ఒక పక్క జారిపోతారు. అంటే ఇంత జ్ఞానం ఎలా సంపాదించారు? అయితే జారిపోగానే ఏటవుద్ది, తండ్రి తల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి అధోగతి పాలైపోతుంది. అందుకు ఆశతో కూడి ఏ కర్మ చేయకూడదు. ఆశతో ఏ పని చేయకూడదు. చేస్తే ఆశ అనేది పిశాచు అండి. ఈ హృదయ స్థానంలో పిశాచులు ఈ పిశాచు అనేవాడు ఉన్నాడు. భగవంతుడికి అడ్డుగా ఉన్నారన్నమాట వీళ్ళందరూ. ఆశ, కర్మ, కర్త, క్రియ. ప్రకృతి ప్రతి జీవికి హృదయ స్థానంలో తిట్టు వేసుకొని ఉన్నాయి అనమాట. వీళ్ళందరినీ తొలగించేసి ఆ శివయ్యని దర్శించుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళందరికి మనం చేయడమే కొంతవరకు. ఈ ఆశా మమకారంతో చేసి ఇవన్నీ నీకు సమకూడిన తర్వాత అవి దూరం చేసి. స్వామి ఇప్పుడు వాళ్ళు చెప్పింది బాగానే ఉంది. మీ పేరు స్వామి నేను కనుక్కోలేదు. నా పేరు నాకు తెలుసు. కాళేశ్వర స్వామి నా పేరు. అవునా? పేరు చెప్తే ఏంటుంది అదే మీ గురించి ఎవరైనా తెలుసుకోవాలని వస్తారు కదా. లేదు, ఎక్కడ ఉంటుందే ఊరు, ఎక్కడ ఉంటుందే పేరు, అంతేనే. ఊరు పేరు ఏం నిల్ రిజల్ట్.
నువ్వు అడిగితే దేవుడి గురించి తెలుసుకోవడము, ఆ దేవుడి సేవ చేయడమే నీ ధర్మం. ఓకే స్వామి. అయితే మీరు ఏ ఒక్కటి చేయండి, నేను చెప్పిందంతా మీరు ముందు దేవుడి సేవ చేయడం నేర్చుకోండి స్వామి. అదే స్వామి, అదే నాకు తెలీదు, మీకు అడుగుతున్నా. దేవుడి సేవ చేసుకోవాలంటే ముందు పూజారి మనకు ఉండాలి, పూజారి ఉండాలి. మరి పూజారి అన్ని మన సేవ చేస్తుంటారు, చెప్తుంటారు కదా. పూజారి మన పేర్లు అడుగుతారు, మన గోత్రాలు అడుగుతారు, అవి మనం చెప్తే పూజారి చేస్తారు. అంతవరకు ఆయన పని. నువ్వు చేయవలసింది జాగ్రత్తగా ఉండాలి, కొన్ని తీసుకోవాలి. ఏమీ లేదు దీనికి. ఏది అడిగినా సరే నీవు నిత్యము భగవంతుని యొక్క దర్శించుకోవాలి, భగవంతుని సేవ చేయడం నిత్యం. నీకు పెట్టుబడి మనం చెప్పలేదు, పెట్టుబడి అవసరం లేదు. అవును, భగవంతునికి డబ్బు ధనం అవసరం ఏంటి, అవసరం లేదు. అవును, నీవే ఇవన్నీ ఈ ప్రపంచంలో కనబడిన సర్వవస్తువులు నీవి కావు, ఆయనవే. ఆయన తాలు దాని మీద తింటున్నావు, ఆయన సొత్తు తింటున్నావు, ఆయనకే మనం లేవుడు అని అంటున్నాను. ఆయనదే ఇదంతా, మళ్ళా తీరం మోసరికి ఆయనే సర్వాంతరామి ఏంటి, సర్వభూతములను సమానం చూసేవాడు అనమాట. ఏంటి విశ్వరూపం అన్నాడు, అంతా ఆయన రూపమే. విశ్వరూపం ఆయనదే మొత్తం, విశ్వరూపం అంతా ఎక్కడ చూసినా ఆయనే. ఎక్కడ చూడు, నువ్వు అడుగేస్తే దేవుడు ఉంటాడు, నువ్వు అడుగు తీస్తే దేవుడు ఉంటాడు, నీ నోటితో మాట్లాడితే దేవుడే, నువ్వు చేసిన పని దేవుడే, నీ చేతులు దేవుడే, నీ కాళ్ళు చేతులే దేవుడే, నీ ముఖము దేవుడే, అంతా దేవుడే. ఇది మంచిది చెడ్డదని ఈ రెండు తెలుసుకోవడానికి శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ పుట్టే పెద్దల ద్వారా గురువుల ద్వారా తెలుసుకోవాలి. నీ అంతా నీకు తెలీదు. ఇవి మన తెలియక మీకు వచ్చి నేను అడగతాను. పూజలు చేయడం నేర్చుకోవాలి. పూజలు అది మీరు నాకు చెప్పాలి స్వామి, మీరు పూజలు ఎలా చేయాలి. ఇదే పూజ. ఇప్పుడు మీరు చెప్పారు, నేను చేశాను రాంగ్ అని చెప్పారు, మరి మీరు చెప్పగానే ఎడం వైపులో వచ్చి అలా వచ్చి దూరిపోతాను. నువ్వు వచ్చి నాకు తెలియదు కదా, మరి అందుకే నేను చెప్పాను, అందుకే మీరు చెప్పారు. ఓకే స్వామి, థ్యాంక్ యూ. ఎప్పుడైనా అలాగే కుడి వైపు నుంచి రావాలి, కుడి వైపు నుంచి వచ్చి దేవుడు నా కాలేజ్ చేతులు కొడుకుని చెప్పాను కదా. అవును, ఆ చేసుకుంటే దేవాలయంకి వెళ్తే నీ పని అయిపోతుంది. ఓకే సార్. మరి దేవుడు మనము చిన్నప్పుడు ఓనామాలు చదివి కదా, మనకి ముందు ఉండేది కదా, చిన్న చదవాలి. సరే కానీ స్వామి, దేవుడి గురించి ఏదైనా మంచి మాట ఒకటి చెప్పండి. దేవుడి గురించి ఏదో ఆయన లేని చోటు లేదు, ఆయనకి ఏడు చెప్తాం. సర్వాంతరాన్ని సర్వజీవరాశుల్లో సమాన భావం ఉన్నాడు అనమాట భగవంతుడు అనేవాడు. ఆయన చోటు, ఆయన లేని చోటు లేదు. ఏంటి సర్వతో ముఖం అన్నాడు. సర్వతో ముఖం అంటే ఎక్కడ నువ్వు నిలబడినా అతని ముఖమే ఉంటుంది. ఎక్కడ ఉన్నా నువ్వు కాలేజినా అక్కడే ఉంటాడు, నిలబడినా అక్కడే ఉంటాడు, నువ్వు నడిచినా అక్కడే ఉంటాడు, నువ్వు ఏ భోజనం చేసినా అక్కడే ఉంటాడు. సర్వతో ముఖం అన్నాడు అంటే సర్వం అంటే అన్నింటిలో ఆయన ముఖమే ఉంది సుమా అనమాట. అది అప్పుడు మనము ఇది మంచి పని చెడ్డ పని అని తెలుసుకొని మంచి పని దగ్గర చేసుకోవాలి, చెడ్డ పని అని దూరం చేసుకోవాలి. చెడుని నీ దగ్గర రానివ్వకూడదు, మంచి నీ దగ్గర రావాలి. ఇవన్నీ నువ్వు చెడు పదార్థాలు నీ ఆశా మమకారాలు నెరవేర్చుతాయి. ఓకే సార్. మంచి పదార్థాలు కూడా ఏమిటి ఉండదు. చెడు దగ్గర డబ్బు ధనం అవసరం ఉంటుంది, మంచి దగ్గర దేవాలయం దగ్గర రోజు కూర్చుంటే మంచి నీళ్ళని ఇస్తాడా? ఆ రోడ్డు మీద కూర్చుంటే ఎంతో మంది నీ స్నేహితులు చుట్టాలు బంధువులు వస్తారు. ఒక నాయన టిఫిన్ చేయరా, ఒక నాయన టీ తాగురా, ఇలా ఎంతమంది పిలుస్తారు నీకు. ఇప్పుడు దేవాలయం మన ఇద్దరు ఇప్పుడు కూర్చొని తెల్లవారి వరకు ఉన్నా మనకి ఎవరు చూడరు, మన దగ్గర ఎవరు రాదు. అదే నీ బస్ స్టాండ్ నుండి ఎంతో మంది నీ చుట్టాలు స్నేహితులు బంధువులు ఉంటారు. చాలా ఎక్కువరా బండి ఎక్కువ అంటారు, మనకి ఎవరు నమ్మంటారా? ఇది దేవత, ఇది దేవుడు దగ్గర అంత పటిష్టం ఉంటుంది. అది మనకి ముఖ్యం ఏంటంటే మనం చేసే ప్రతి ప్రయత్నం దేవుడికి ముందు పెట్టుకొని మనం చెయ్యాలి. నారాయణ కృష్ణ అనుకొని మన పనిలో దిగాల, నారాయణ కృష్ణని పని నుంచి. అవును స్వామి, నాకు డౌట్. ఇప్పుడు ఏ పని చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఏదైనా పని చేయాలంటారు పెద్దలు. ఇది అంతవరకు కరెక్ట్? ఇది విఘ్నేశ్వరుడు అనేవారు. ఇప్పుడు నేను ఫస్ట్ శివయ్య ఆలయంకి వచ్చాను, ఫస్ట్ విఘ్నేశ్వరుడు నమస్కారం చేసుకుని శివయ్యకి పూజ చేయమంటారు. విఘ్నేశ్వరుడు భక్తుడు అండి, దైవ భక్తుడు. దీని గురించి మీరు చెప్పండి. విఘ్నేశ్వరుడు దైవ భక్తుడు. విఘ్నేశ్వరుడు దైవ భక్తుడు. ఏ సంబంధం లేదు, దేవుడితో సంబంధంతో ఉంటాడు ఆయన. దేవుడి యొక్క సేవానామాలు చేసుకుని దేవుడి పూజ చేసుకుని ఆయనతోటే కలిసి ఉంటాడు కాబట్టి దేవుడితో సమానమైన వాడు. మనం ఏ పని చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి చెప్తాను కదా స్వామి. విఘ్నేశ్వరుడికి ప్రపంచంతో సంబంధం లేదు, ఎవరితోటి సంబంధం లేదు. విఘ్నేశ్వరుడికి దేవుడితోటే సంబంధం. దేవుడితో ఎల్లప్పుడు ఐక్యమై ఆయనతో కలిసిమెలిసి ఉంటాడు, ఆయనలోనే ఉంటాడు. విఘ్నేశ్వరుడికి భగవంతుడికి తేడా లేదు. మరి ఇలా అంతే జనాలు ఇలా చెప్పుకుంటున్నారు. అయితే ఏంటని ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత ఇంకా ఎవరికైనా పూజ చేయాలనేసి. విఘ్నేశ్వరుడు పూజ చేస్తే భగవంతుడు పూజ చేసిన ఒకటే, ఇద్దరు సమానమే కదా మనకి. అవును, మీరు చెప్పేది పాయింటే.
భగవంతుడికి తేడా లేదు. మీరు చెప్పేది కరెక్టే, భక్తుడికి మరి అవతల కొంతమంది అలా చెప్తున్నారు. భక్తుడికి భగవంతుడికి తేడా లేదు, ఇద్దరు సమానమే. భక్తుడు